నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేశారు. ఇవాళ భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన వ్యక్తి ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వారు ఇలా ఒక్క రోజులో అది సాధించలేదు. 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. ఎన్నో పొలిటికల్గా ఆయన ఎంతోమంది అవమానించారు. ఎగ్జాంపుల్, మన మాజీ సీఎం వైఎస్ జగన్ గారు, వాళ్ళ టీం మెంబర్స్, కార్యకర్తలు ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఆయనపై దాడి చేశారు. వ్యక్తిగతంగా దాడి చేశారు. వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆయన వ్యక్తిగతంగా ఆయనని దూషించారు. ఆయన మానసికంగా దెబ్బతినాలని ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మానసికంగా దృఢంగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ విమర్శలను తిప్పికొడుతూ ఎండగొడుతూ ప్రజల్లో వాళ్ళు చేసే తప్పులని ప్రజల ముందుకు తీసుకెళ్ళి సోషల్ మీడియా ద్వారా కూడా వారు అనేక విధంగా విమర్శలను కూడా తట్టుకొని నిలబడ్డ వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున వారు అంత గొప్ప విజయం సాధించారంటే ఆయనలో ఎంత పేషెన్సీ ఉండాలా, ఎంత టైమింగ్ ఉండాలా. ఆ విధంగా ఉండబట్టే గత 20 సంవత్సరాలుగా తన రాజకీయాల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినా బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన ఏదైతే అనుకున్నా అది సాధించగలిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చరిత్ర చూసుకుని ఈ యువత ఇలా మనం చాలా నేర్చుకోవాలి. పేషెన్సీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకంటే మనం 20 సంవత్సరాలుగా వారు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ సాధించేదాకా ఆయన తపస్సు చేశారు, నిరంతరం కృషి చేశారు. కానీ ఇలా నేటి యువత ఏదైనా మనం గోల్స్ అనుకున్నది రీచ్ కాకపోతే ఎమ్మటే డిసప్పాయింట్ అయిపోయి నిర్వీర్యం అయిపోతున్నాం. కానీ అట్లా కావద్దు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చూసుకుంటే చాలు మనకి ఎంతో బూస్టప్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకొని అది సాధించేదాకా మనం ఆహర్నిశలు కష్టపడుతూనే ఉండాలి. మనకు పాత చరిత్ర కన్నా నేటి చరిత్రలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి సెట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో ఆయన రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని డెఫినెట్గా మనం ఏది సాధించాలనుకున్నా మనం సాధించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎంతోమంది మనం విమర్శలు చేస్తారు, కానీ తట్టుకొని నిలబడాలి. అది తట్టుకొని నిలబడాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించారు, కొన్ని లక్షల మంది విమర్శించారు. ఆయన సరే చెక్కు చెదరకుండా తను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడు. అట్లే మీరందరూ కూడా ఆ విధంగా గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.